చదువుతారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్ళిపోతారు, అంతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి దీంట్లో యాప్లో మాకు తెలిసిపోతుంది సార్. కొంచెం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ పాత్రికేయులందరికీ, ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా మీతో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్గా 7 నెలల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు చేపట్టబోయే 2026-27 సంవత్సరంలో బడ్జెట్ ఆమోదించబడింది 43 కోట్లకు పైగా. నిన్న అసెంబ్లీ సాక్షిగా విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ నగరం ఏ నగరంగా, అలాగే గూగుల్ మరియు ప్రతిష్టాత్మకమైన డెవలప్మెంట్ కనపరుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్రకే గేట్వేగా నిలుస్తుంది. అలాంటి విశాఖపట్నం డెన్సిటీ, అంటే విశాఖపట్నం సిటీ ఆఫ్ డెన్సిటీగా ఉంటే ఇప్పుడు విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ లైబ్రరీగా మార్చడానికి కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారి ఆధ్వర్యంలో జోనల్ గ్రంథాలయాన్ని విశాఖపట్నంలో నెలకొల్పేందుకు ఈ రోజున నిన్న ప్రకటన చేశారు ప్రభుత్వం తరఫు నుంచి. అది ఎక్కడంటే మనకి ఏయు మన ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల దగ్గరలో గల రేసవానిపాలెం, న్యూ రేసవానిపాలెం దగ్గర అక్కడ ఒక స్కూల్ ఉంటుంది. స్కూల్కి ఏమో గేట్ ఉంటుంది. ఆ ఏరియాలో అంటే మెథడాలజీ అండ్ లేకపోతే మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ కంప్యూటర్ దాని బ్యాక్ సైడ్ 2 ఎకరాలకు పైగా జోనల్ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి, అలాగే పౌర గ్రంథాలయం ప్లస్ అటు మన ఏయూ తాలూకా స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోవడానికి మల్టీనేషన్ మోడల్ 3 అంతస్తుల్లో అది కట్టడానికి డిజైన్స్ కూడా వాళ్ళు పంపించారు. అతి త్వరలో శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది శంకుస్థాపన జరుగుతుంది. అలాగే విశాఖపట్నం కొన్ని దశాబ్దాలుగా కేంద్ర గ్రంథాలయం ఖాళీగా ఉన్న స్థలంలో విశాఖపట్నంలో, అది కూడా దండు బజార్ గల ప్లేస్లో, అక్కడ కూడా విశాఖపట్నం కేంద్ర గ్రంథాలయం నిర్మించాలని శ్రీ నారా లోకేష్ గారు మొన్న రీసెంట్గా కలిసినప్పుడు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి కూడా డిజైన్స్ త్వరలో తయారవుతున్నాయి. అక్కడ కూడా 25,000 పైగా చదరపు అడుగులకు వచ్చే విధంగా మంచి మీటింగ్ హాల్స్, అలాగే రీడింగ్ రూమ్స్, నిరుద్యోగ యువత చదువుకునే విధంగా రీడింగ్ రూమ్స్, అలాగే మొత్తం అక్కడ మేము ఏర్పాటు చేయబోతున్నాం. విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 67 గ్రంథాలయాలు ఉన్నాయండి. విశాఖపట్నం నగర పరిధిలో ఒక 16, అలాగే ఉమ్మడి విశాఖపట్నంలో అంటే విడిపోయిన జిల్లాలో అనకాపల్లి జిల్లాలో 40, మరియు ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11. ఈ 11 లైబ్రరీలు కలిపి మొత్తం 67 లైబ్రరీల్లో మాకు ఉండవలసిన స్ట్రెంత్ ఎంత అంటే 132. ఈ 132కు గాను మాకు ఇక్కడ పనిచేస్తున్నది 42 మంది. ఇంకా నెక్స్ట్ ఒక 5 కూడా మా యొక్క లైబ్రరీన్స్ మన పదవి వివరణ చేయబోతున్నారు రాబోయే కాలంలో. అంటే చాలా ఒక లైబ్రరీని చేసే పని 3 లైబ్రరీలు చేయాల్సి వస్తుంది. దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి మొన్న రీసెంట్లీగా కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చాము. ఒక 12 లైబ్రరీ పోస్టులు కూడా త్వరలో రాబోతున్నాయి. అలాగే జాబ్ క్యాలెండర్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 లైబ్రరీస్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో 7 విశాఖపట్నానికి కేటాయించారు. మొత్తం ఈ 17 వరకు మేము ఈ రాబోయే కాలంలో ఈ ఉద్యోగుల భర్తీ ఒకటి చేయబోతున్నాం. అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో ముఖ్యంగా ఇన్ని గ్రంథాలయాలు ఉంటే, అంటే నేచురల్ వైజ్గా చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఒక కేరళ ఒక రోల్ మోడల్. ఎందుకంటే విద్యా నిలయాలకు నిలయమైన కేరళ, అక్కడ దరిదాపుగా 8,000 పైగా లైబ్రరీలు ఉంటే, కర్ణాటకలో 6,700, తమిళనాడులో 4,800, మన ఆంధ్రప్రదేశ్లో 970. మనం ఎంతో వెనకబడిపోయి ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉత్తమ గ్రంథాలయాలుగా మనం తీసుకెళ్ళడానికి ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో మోడర్న్ గ్రంథాలయాలు, అలాగే డిజిటలైజ్డ్, అంటే గ్రంథాలయాలు అనగానే చాలా చిన్న చూపు చూస్తున్న ఈ తరుణంలో పుస్తకాలని మనం ఏ విధంగా డిజిటలైజ్ చేయాలి,
డిజిటలైజ్ చేసిన పుస్తకాలను మనం ఏ విధంగా మన ప్రజలకు చేరువేయాలి. గత అంటే దరిదాపుగా ఒక దశాబ్దం క్రితం గ్రంథాలయాల్లోంచే స్వాతంత్ర ఉద్యమం పుట్టిందండి. అటువంటి స్వాతంత్ర ఉద్యమాలకి నిలమైన గ్రంథాలయాన్ని మనం కాపాడుకోవాలి. మా విశాఖపట్నం పరిధిలో ఉన్న గ్రంథాలయాలన్నిటికీ మన గ్రంథాలయం మన ఊరు అనే కార్యక్రమాన్ని త్వరలో